దీపమై వెలిగించు 4వ భాగం. 3వ భాగంలో అప్పు కట్టడానికి తెచ్చిన డబ్బుతో సంపత్కి గుండె ఆపరేషన్ చేయిస్తాడు నందు. పెద్ద దొరసాని మహతి అతన్ని నిలదీసి అవమానకరంగా మాట్లాడతారు. 6 నెలల్లో తీరుస్తానని మాట ఇస్తాడు. ఇంతలో శేఖర్ అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాడు. కథ కొనసాగుతుంది. అప్పు మాఫీ చేయలేదు. ఇవ్వాల్సిన వడ్డీ అసలుతో కలిపి 2 లక్షలున్న అప్పును 3 లక్షలు చేసి దానికి వడ్డీ కట్టేలా 6 నెలల్లో ఇచ్చేలా మళ్ళీ కాగితం రాయించుకుంది. నిజమా? 100% నిజం. అయితే ఇప్పుడేం చేయాలో చెప్పు. నేను వెళ్ళి శేఖర్ అప్పు మాఫీ చేయమని అడుగుతాను. ఆ కుటుంబానికి అంతో ఇంతో ఆర్థిక సాయం చేయమని కూడా అడుగుతాను. ఒప్పుకుంటుందంటావా? ఆ మాట నేనెలా చెప్పగలను? ఒప్పుకోకపోతే ఆమె మీద ఏ చర్య తీసుకోకుండా శేఖర్ని దహనం చేయాల్సిందేనంటావా? అప్పుల బాధతో శేఖర్ అతని తండ్రి చనిపోయారు. అదృష్టవశాత్తు మృత్యుముఖం నుండి బయటపడిన ఇందిరకి మళ్ళీ ఈ అప్పులు ఉరితాళ్లై చుట్టుకోవా? ఆమెను కన్విన్స్ చేయడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. శేఖర్ను ఇంటికి తీసుకుపోయి ఆ ఏర్పాట్లేవో చూడు. నేను వెళ్ళొస్తాను దొరసారి దగ్గరికి. అలా ఊరికి అడిగితే ఇస్తుందా డబ్బు? ఊరి జనాలందరినీ వెంటేసుకుని బంగ్లా ముందు శవాన్ని పెట్టి పెద్దగా నినాదాలు చేసి గొడవ సృష్టిస్తే గానీ ఆమె దిగిరాదు. నువ్వు గాంధీ గారిలా వెళ్ళి బుద్ధుడిలా శాంతంగా అడిగితే ఇవ్వడానికి ఆమె అంత మెత్తటి మనిషి కాదు. ఆమె సంగతి నీకింకా తెలియనట్టుంది. నీ మాటెందుకు కాదనాలి? చివరి అస్త్రంగా ఆమె మీద అదే ప్రయోగిద్దాం. ముందు మంచిగా అడిగి చూద్దాం. పంచనామా అయ్యి బాడీ అప్పగించగానే ఊరికి తీసుకురావడానికి వెహికల్ సిద్ధంగా ఉంచు. మిగతా కార్యక్రమాలు చూడు. శ్రీధర్కి అప్పగింతలు పెట్టి బైక్ మీద ఊరికి బయలుదేరాడు నందు. జరిగింది అంతకుముందే తెలిసింది మహతికి. జనాలంతా తన మీద ఆగ్రహంగా ఉన్నారని కూడా తెలిసింది. తమ ఎస్టేట్ వ్యవహారాలను చూసే లాయర్ని ఫోన్లో కన్సల్ట్ చేసింది. మీరు వెంకటిని శేఖర్ కొట్టినప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. అయినా ఇప్పుడు ముంచుకుపోయిందేం లేదు. నేను పోలీసు వాళ్ళని మేనేజ్ చేస్తాను. వర్రీ అవ్వకండి, నేను చూసుకుంటానంతా అని భరోసా ఇచ్చాడు లాయర్. నందు లోపలి వరకు పోకుండానే వరండాలోనే ఎదురుపడింది మహతి. అటు ఇటు పచాలు చేస్తూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుందామే. నందుని చూసి నేను తర్వాత మాట్లాడతా అని ఫోన్ ఆఫ్ చేసి రా నందు అంటూ స్నేహపూర్వకంగా ఆహ్వానించింది. ఆ సంబోధనకు లోపల ఆశ్చర్యపోయాడు నందు. కూర్చో అక్కడున్న కుర్చీ చూపుతూ తను మరో కుర్చీలో కూర్చుంటూ. ఏంటి విశేషాలు అని అడిగింది. ఊళ్ళో ఏం జరుగుతోందో మీకు తెలియదా? సీరియస్గానే అడిగాడు నందు. నేను మన చిన్ననాటి స్నేహాన్ని గుర్తు చేసుకుని నువ్వు అంటున్నాను. నువ్వు మీరు అంటున్నావు ఎందుకు? నవ్వుతూ అడిగింది కులాసాగా కాళ్లాడిస్తూ. చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకోవడానికి రాలేదు సీరియస్గా అన్నాడు నందు. అయితే ఎందుకు వచ్చావో చెప్పు. శేఖర్ అతడి భార్య పురుగుల మందు తాగారు నిన్న. హాస్పిటల్లో శేఖర్ ఈరోజు చచ్చిపోయాడు. అతడి భార్యకు ప్రాణాపాయం లేదన్నారు. నేను విన్నాను ఆ సంగతి. శేఖర్ అంత దారుణానికి ఒడిగట్టడానికి కారణం మీరంటున్నారు జనం. అంటున్నారు సరే, ఆ మాటల్లో వాస్తవం ఉందంటావా? ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అతడి చావుకు కారణం మీరే కదా? నాకు అర్థం కావడం లేదు. అంత అర్థం కానిదేముంది? మెడపట్టి ఈడ్చుకురమ్మని మీరు వెంకటిని పంపించారా లేదా? అతడి తండ్రి మాకు బాకీ ఉన్నాడు. సంవత్సరం నుంచి ముఖం తప్పించుకొని తిరిగాడు. చివరికి ఊరేసుకు చచ్చాడు. తండ్రి చేసిన అప్పు కట్టాల్సిన శేఖర్ కూడా ముఖం చాటేస్తున్నాడు. తీసుకురమ్మని మనిషిని పంపితే అతన్ని కొట్టి పంపించాడు. పోతే వాళ్ళ అప్పు ఒక్క మా దగ్గరే లేదు. తండ్రి కొడుకులు చేసిన అప్పులు చాలానే ఉన్నాయి. బ్యాంకుల్లోనూ లోన్ తీశారు బోర్లు వేస్తామని. కొన్నాళ్లుగా పంటలు సరిగ్గా లేవు. ఆ సంగతి మీకు తెలుసు కదా. అప్పు కట్టమని వేధించకపోతే ఏమైంది? కొంచెం మానవతా దృష్టితో వ్యవహరించలేరా? అప్పు తీసుకున్న వాళ్ళ మనస్తత్వం మీకు తెలియదు. ఇచ్చే వరకు కాళ్ళ వేళ్ళ పడతారు. ఇచ్చాక బోడిమల్లయ్య సామెత చందంగా ఉంటుంది. లేనివాడు ఎలాగూ ఇవ్వలేడు. ఉన్నా కూడా చూద్దాంలే ఇద్దాంలే అనుకుంటారు. వెంట పడితే కానీ ఇవ్వరు. డబ్బు తిరిగి వస్తుందని ఇస్తాం కానీ ధర్మం చేయడం లేదు కదా. డబ్బు ఊరికే తిరిగి వస్తుందనుకుంటే ఇవ్వరు. వడ్డీ తీసుకొస్తుందనుకుంటేనే ఇస్తారు కసిగా అన్నాడు నందు. అంతే కదా, వడ్డీ వస్తుందనే కదా మేము వడ్డీ వ్యాపారం చేసేది అని అసలు కంటే వడ్డీ ముద్దని సామెత అని నవ్వింది మహతి. నందు నవ్వలేదు. మీరెంతైనా మీ పనిని సమర్థించుకోండి కానీ శేఖర్ దగ్గరికి మనిషిని పంపి వేధించడం వల్లే అవమానం తట్టుకోలేక బల్వన్మరణం చెందాడన్నది నిజం. నా దృష్టిలో హంతకులకు మీకు తేడా లేదు. ఆత్మహత్యకు ప్రేరేపించడం కూడా హత్యతో సమానమే. దీనికి పరిహారం చెల్లించుకోక తప్పదు సీరియస్గానే అన్నాడు నందు. పరిహారమా? దేనికి పరిహారం?
కనుబొమ్మలు అదోలా కదిలించి అడిగింది. ఒక కుటుంబానికి మీరు కలిగించే నష్టానికి పరిహారం ఇవ్వాలి. ఖచ్చితంగా అతడు మీ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడన్నది నిజం. ఇప్పుడు ఆ కుటుంబం మగదిక్కు లేనిదైంది. అతడి భార్య పిల్లల గతి ఏమిటి? వృద్ధురాలైన తల్లి కడుపు చిచ్చు ఎవరు ఆర్పుతారు? మహతికి తిక్కరేగింది. తను చస్తే తన భార్య పిల్లల గతి ఏంటని చచ్చినవాడు ఆలోచించాలి కానీ నన్నడుగుతావేం అంది. అతడు ఆలోచించాడు కాబట్టే అందరికీ విషమిచ్చి తాను తాగాలనుకున్నాడు. నిజంగా అందరూ ఒక్కసారి చస్తే పీడా పోయేది. బతకడం వాళ్ళు చేసిన తప్పు. ఈ నరకం వాళ్ళు అనుభవించక తప్పేట్టు లేదు. చాలా కోపంగా అన్నాడు నందు. ఇక మాట్లాడవలసిందేమీ లేదన్నట్టుగా లేచింది మహతి. ఏదో ఒకటి చెప్పకుండా లేస్తున్నారేమిటి అడిగాడు నందు. ఏం చెప్పాలి? నష్టపరిహారం ఇవ్వక తప్పదు. అంతేకాదు శేఖర్ మీకివ్వాల్సిన అప్పు మాఫీ చెయ్యాలి. ఎందుకంటే రేపు శేఖర్ భార్యకు అది ఉరితాడవుతుంది కాబట్టి. నువ్వు చెప్పింది చేయకపోతే ఊరి వాళ్ళంతా శవాన్ని తెచ్చి మీ బంగ్లా ముందు పెడదామంటే నేనే వారించాను. వాళ్ళ డిమాండ్లను మీతో ఒప్పించగలనన్న ధీమాతో వచ్చాను. ఒక్క పైసా కూడా ఇవ్వను. నీ మెహర్బానీ ఏంటి? నాకేదో ఫేవర్ చేస్తున్నట్లుగా. శవాన్ని తెచ్చి బంగ్లా ముందు పెట్టమనండి. నేనిప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. ఏం జరుగుతుందో చూద్దురు గాని దూకుడుగా అంది మహతి. ఏం జరుగుతుంది? లాఠీ ఛార్జీలు, అరెస్ట్లే కదా. ఊరంతా ఒక్కటే వస్తే పోలీసులు ఆపగలరా? కత్తి కంటే పదును నందు మాటల్లో. ఓహో, ఈ గొడవకంత నాయకుడివి నువ్వేనన్నమాట. మీ పొగరు, ధన మదాంధత ఎదుర్కోవడానికి అన్యాయంగా బలైపోయిన కుటుంబానికి న్యాయం జరగడం కోసం నేను నాయకత్వం వహించాల్సి వస్తోంది. సరే, నువ్వేం చేసుకుంటావో చేసుకో పో. ఏ పరిహారాలు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఈ తతంగమంతా చూసిన రత్నం లోపలికి పరిగెత్తింది. బంగ్లా ముందు చచ్చినోడి శవాన్ని తెచ్చి పెడతారటమ్మా అంటూ గొడవంతా చెప్పింది పెద్ద దొరసానికి. రత్నాన్ని ఆసరాగా చేసుకుని బయటికి వచ్చిందామె. ఆమెను చూడగానే లేచి నమస్కారం పెట్టాడు నందు. ఏంటి గొడవ నందు అడిగింది పెద్ద దొరసాని. చెప్పాడు నందు. ఈ గొడవకంతా హీరో ఈయనే అమ్మమ్మ అంది మహతి. నిజమా? పెద్దావిడ నమ్మలేనట్టుగా చూసింది. గొడవ నేను చేయించడం లేదు. వాళ్ళు శవాన్ని తెచ్చి బంగ్లా ముందు పెడతామంటే నేనే వారించాను. ఎంతో కొంత ఇస్తే ఈ గొడవ సద్దుమణిగేదానికి పోలీసులను పిలిచి అడగదక్కాలనుకోవడం ఎందుకమ్మమ్మ? ఈవిడిలాగే మొండికేస్తే చిలికి చిలికి గాలివాన్ అవుతుంది. తరువాత ఏ అనర్థాలు జరుగుతాయో ఎవ్వరూ చెప్పలేరు. ఎంతో కొంత అంటే ₹1,00,000 రూపాయలైనా ఇవ్వందే ఈ గొడవ సద్దుమణగదు. ₹1,00,000 ముసలామే నోరు వెళ్ళబెట్టింది. ఇంతకుముందు కూడా మీ దగ్గర అప్పు తీసుకున్న రైతులు 2-3 ఆత్మహత్యలు చేసుకున్నారట కదా. ఇప్పుడు ఆ కేసులు కూడా మీ మీద బనాయించేలా ఉన్నారు. నిజానికి ఒక ప్రాణానికి విలువ కట్టడం లక్షల్లో కోట్లల్లో కుదరదమ్మమ్మా. మగదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం కొంచెం ఒడ్డున పడాలంటే ఆ మాత్రం సాయం మీరు అందించక తప్పదు. ₹1,00,000 కాదు, 1,00,000 పైసలు కూడా ఇవ్వను. ఆ సంగతి ఇంతకుముందే చెప్పాను కదా. అదే పొగరుతో అంది మహతి. నువ్వుండు మహతి, పెద్దదాన్ని, నేను మాట్లాడుతున్నాను కదా. శవాన్ని తెచ్చి బంగ్లా ముందు పెడతారట. పోలీసుల్ని పిలుస్తాను. ఒంటి పీనుగా వెళ్లకుండా మరికొంతమంది వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. పోలీసులు అంటున్నారు. మీరు జీతం ఇచ్చి పెట్టుకున్న వాళ్ళ పోలీసులు? అతడి చావుకు కారణం మీరేనని నేనే కంప్లైంట్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తా ఆమెకు ధీటుగా అన్నాడు నందు. కంప్లైంట్ చెయ్యి, ఏం జరుగుతుందో చూద్దువు గాని అంది మహతి. దొరల్లో ఉండే క్రౌర్యమంతా ఆమెలో వ్యక్తమైనట్లుగా అనిపించింది నందుకు. శవాన్ని తెచ్చి ఇంటి ముందు పెట్టడం అంటే నాకు అరిష్టంగా అనిపిస్తోంది. అయినా ఊరి వాళ్ళంతా ఒకవైపు, మనం ఒక్కరం ఒకవైపు అన్నట్టు కావడం నాకు ఇష్టం లేదు. మనము ఈ ఊరి వాళ్ళమే. మన ఊరితో మనకు శత్రుత్వమేంటి? మంచైనా చెడైనా మనము ఊరి వాళ్లను కలుపుకొని పోవలసిన వాళ్ళమే అంది సులోచనమ్మ. అయితే వీళ్ళ డిమాండ్లకు మనం లొంగిపోవలసిందేనా అంది మహతి. లొంగడం ఓడడం అన్న మాటలెందుకు మహతి? మన కారణంగా శేఖర్ చనిపోయాడని, అతడి కుటుంబం వీధిన పడిందని అంటున్నారు కదా. మన కారణంగా అయినా కాకపోయినా మానవతా దృష్ట్యా వాళ్లకు కొంత సాయం చేయడం మన ధర్మమే అంది పెద్దావిడ. అప్పు కూడా మాఫీ చేయాలి అమ్మమ్మ. శేఖర్ భార్య పిల్లల్ని పోషించుకోవడమే కష్టమైన స్థితిలో ఉంది. మీ అప్పు కట్టలేదు. మీరు ఆమె మీద కనికరం చూపక తప్పదు. నందు స్వరంలో కొంత మెత్తదనం చోటు చేసుకుంది. మరో మాట లేకుండా ఒప్పుకుంది సులోచనమ్మ. ఆ మాట నిజమే. ఆమె అప్పు కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు మనమే అప్పు మాఫీ చేసి మన ఉదారత్వం చాటుకోవడం మంచిది కదా మనవరాలితో అని. నందు, ఇక గొడవద్దు, ఇంతటితో ఆగిపోయేలా చూడు అందావిడ. మంచిదమ్మమ్మ. మహతి ముఖం అవమానంతో జేవురించినట్లుగా అయింది.
ఇక అప్పు తీసుకున్న వాళ్ళంతా ఎగ్గొట్టడానికి ఇదొక మంచి సాకు. అప్పు వసూలుకు పెడితే ఊరేసుకు చేస్తాం, విషం తాగి చేస్తాం, నా చావుకు మీ వేధింపులే కారణం అని రాసి మరీ చేస్తామని బెదిరిస్తారు మంటగా అంది. శేఖర్ కుటుంబానికి అన్యాయం జరుగుతుందేమోనని కొంచెం కఠినంగా మాట్లాడాను. మిమ్మల్ని నొప్పిస్తే నన్ను క్షమించండి అమ్మమ్మ. నిలబడి వినయంగా చేతులు జోడించాడు నందు. ఇప్పటికీ నువ్వు మాకు సన్నిహితుడుగానే భావిస్తున్నాను నందు. ఇంకెప్పుడు మాకు వ్యతిరేకంగా నడవాలని ప్రయత్నించకు, దొరసాని దర్పం ముట్టిపడాలా చెప్పింది సులోచనమ్మ. నందు వెళ్ళిపోయాడు. నాకు ఎస్టేట్ వ్యవహారాలు అప్పగిస్తూ కృష్ణారామ అనుకుంటాను అన్నావు. ఇప్పుడెందుకు జోక్యం చేసుకుని జనాల ముందు నన్ను నవ్వుల పాలు చేశావు అంది మహతి కోపంగా. నువ్వు పక్కదారి పడుతున్నప్పుడు సరిచేయడం పెద్దదానిగా నా కర్తవ్యం. సరే, రేపటి నుండి ఎస్టేట్ వ్యవహారాలు కానీ మరే వ్యవహారాలు కానీ నువ్వే చూసుకో అంది మహతి. మనమరాలు దుమదుమలాడుతుంటే మంట మీద నీళ్లు చిలకరిస్తున్నట్లుగా శాంతంగా నవ్వింది సులోచనమ్మ. మనిషికి దాతృత్వం భూషణమని చెప్పేవారు మా తండ్రి గారు. మనం చూపింది దాతృత్వం కూడా కాదు, వాళ్ళు అడిగిన న్యాయం చేశాం. నందును శత్రువుగా ఎప్పుడూ చూడకు, అతడు మనకు పరాయివాడు కాదు. మన ఎస్టేట్లో పనిచేసిన రమణారావు కొడుకు, అభికి స్నేహితుడు. చిన్ననాడు నీతో కూడా ఆడి పాడినవాడు, విఘ్నత గల పిల్లవాడు. నీకు ఊరంతా వ్యతిరేకమైన నందు ఒక్కడు నీ పక్కనుంటే ఇక నీకే భయము ఉండదు. నాకేం భయం లేదు. ఈ కుక్కలకు నక్కలకు భయపడను. నిర్లక్ష్యంగా తలెగరేసి లోపలికి పోయింది మహతి. నువ్వు అడ్డుపడకపోతే ఇవాళ వీళ్ల సంగతి చూసేదాన్ని పోతూ పోతూ అంది. వారం తర్వాత వచ్చాడు నందు. అమ్మమ్మ, మీరు ఆ రోజు జోక్యం చేసుకుని చాలా ఉపకారం చేశారు. లేకపోతే ఆ గొడవ ఎంత దాకా పోయేదో అన్నాడు. శేఖర్ తల్లి, భార్య, పిల్లలు ఎలా ఉన్నారు? ఆ విషయం చెప్దామని వచ్చాను. మీరిచ్చిన డబ్బు బ్యాంకులో వేశాం. నెల నెలా వడ్డీ తీసుకుని కుటుంబాన్ని నలుపుకునే ఏర్పాటు చేశాం. రైతుల ఆత్మహత్యకు ప్రభుత్వం ఇచ్చే ఎక్స్గ్రేషియా కూడా తొందరగా వచ్చేలా అధికారులతో మాట్లాడి వచ్చాం. అది కూడా వస్తే కొన్ని చిల్లర అప్పులకు కట్టేద్దామనుకున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. అమ్మమ్మ, నేను ఒకసారి మహతితో మాట్లాడాలి, అందుకే వచ్చాను అన్నాడు. ఏ విషయం గురించి నందు? డబ్బు విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ మహతి ఎందుకంత కఠినంగా తయారైందో అడగాలి. దాన్ని కఠినత్వంగా ఎందుకు భావిస్తున్నావు? తనకి వచ్చేది ఉన్నా, తాను ఒకరికి ఇచ్చేది ఉన్నా లెక్క ప్రకారమే పోతుంది. తను ఎవరి సొమ్ము అన్యాయంగా ఆశించదు. వడ్డీ వ్యాపారం తను మొదలుపెట్టింది కాదు, మా తాతగారి మామగారి కాలం నుండి వస్తోంది. అప్పు తీసుకొని నిజాయితీగా ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారో ఎగ్గొట్టేవాళ్ళు అంతమంది ఉంటారు. అప్పుడు బాకీ బలవంతంగా వసూలు చేయక తప్పదు కదా. వసూలు చేసుకోవాల్సిందే కానీ వాళ్ళ పరిస్థితులు కూడా మీరు కొంచెం అర్థం చేసుకోవాలి కదా. అలా చూస్తూ పోతే వడ్డీ వ్యాపారం కాదు, ఏ వ్యాపారము నడవదు, ఏ వ్యవహారము నడవదు. కూలీ నాలి చేసుకునే శివమ్మ కొడుకు ఆరోగ్యం బాగాలేక డబ్బడిగితే పుస్తలు తాకట్టు పెట్టుకుని ఇచ్చిందట. ఏదో ఒకటి పెట్టుకోకపోతే వాళ్ళు డబ్బు తిరిగి ఇవ్వరు కదా. ఆవిడ మనవరాల్ని సమర్థించడం చూస్తుంటే దొరల రక్తంలోనే ఈ జబ్బు ఉందేమో అనిపించింది నందుకు. చచ్చి ఏం సాధిస్తాం అంటారు, కానీ శేఖర్ చచ్చి సాధించినట్టే కదా. అటు నుండి ఇటు నుండి డబ్బు వచ్చి పడింది. ఒక విధంగా ఆ కుటుంబానికి డబ్బు సమస్య తీరినట్టే కదా. తల్లికి కొడుకు లేని లోటు, పిల్లలకు తండ్రి లేని లోటు, భార్యకు భర్త లేని లోటు ఎంత డబ్బిచ్చినా తీరేది కాదు కదా. ఆ మాట కరెక్టేననుకో. మహతితో మాట్లాడాలి అమ్మమ్మ, ఒకసారి పిలిస్తే బయట రత్నం ఉందేమో చూడు. నందుకు ఆ మాట చెబుతుండగానే దొరసాని ఏదో అడగడానికి వచ్చిన రత్నం నందును చూసి టక్కున ఆగింది. మహతి ఎక్కడుందే అడిగింది సులోచనమ్మ. పైన తన గదిలో చదువుకుంటున్నారమ్మా చెప్పింది రత్నం. నందు వచ్చాడు, కిందకు రమ్మను. రత్నం మెట్లెక్కిపోయి వచ్చి బాబుగారినే పైకి రమ్మన్నారమ్మా అని చెప్పింది. పైకి వెళ్ళడానికి ఎందుకో సంకోచం అనిపించింది నందుకు. మొన్నొకసారి కోదండరామాలయం ముందు అశ్వత్థ వృక్షం కింద కట్ట మీద కూర్చుని తన స్నేహితులతో కబుర్లాడుతున్నప్పుడు మాణిక్యం కూడా వచ్చాడు. నందుకు అతడు అపరిచితుడేం కాదు, ఈ ఊరివాడే. ఉద్యోగం సద్యోగం ఏం లేదు. స్నేహితులను వెంటేసుకొని ఆవారాలా తిరుగుతుంటాడు. కృష్ణ హైదరాబాద్ నుండి వచ్చాడు. శేఖర్ పోయినప్పుడు మహతితో అయిన గొడవ గురించి చెప్తున్నాడు నందు. ఏం నందు భయ్యా, చిన్న దొరసాని చుట్టూ బాగా తిరుగుతున్నట్టున్నావు, ఏంటి సంగతి అడిగాడు మాణిక్యం. ఆ సంగతే చెప్తున్నాను కదా, పూర్తిగా వినకపోతే శ్రీధర్ చెప్తాడు విను అన్నాడు నందు. ఆ సంగతి కాదు నేను అడిగేది, ఆమెతో ఇంకేమైనా? మాణిక్యం కన్ను గీటాడు. ఛీ, ఏం మాట్లాడుతున్నావు? నందు ముఖం వికారంగా పెట్టాడు. ఇంతవరకు ఏం జరగకపోతే ఇక ముందు జాగ్రత్తగా ఉండు. మదించిన ఆడది తలుపులు మూసి కొండ చిలువలా చుట్టేస్తుంది. వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు నన్ను ట్రాప్లోకి లాగింది. నేనేం ప్రవరాఖ్యుడిని కాదులే, మజా చేశాను. కానీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసేసరికి
నా భార్య పిల్లలు అన్యాయమైపోతారన్న భయంతో అక్కడ ఉద్యోగం వదిలేసి అటు కన్నెత్తి చూడడం మానేశాను. నీ సంగతి ఎవరికి తెలియదురా బడాయి వెధవ. నిన్ను ఉద్యోగం నుండి పీకేసి బంగ్లా వైపు కన్నెత్తి చూస్తే చంపి పాతరేస్తానని పెద్ద దొరసాని హెచ్చరించదని తెలియదనుకోకు అన్నాడు శ్రీధర్. ఆ మాట కరెక్టే అనుకో. మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం తెలిసాకే ఆవిడ నన్ను బంగ్లా వైపు రాకుండా చేసింది. కానీ నేనే గనక ఆమెతో సంబంధం కొనసాగించాలనుకుంటే ఆమె అడ్డుకోగలిగేదా? 24 గంటలు మాకు కావలి కాసేదా? నేనే నా భార్య పిల్లల ముఖం చూసి వద్దనుకున్నాను. పెద్ద మనిషిలా పోజు పెడుతూ, నందు భయ్యా నువ్వు జాగ్రత్త, అందమైన మగాళ్ళంటే పడి చచ్చే దొరసాని పడక మీదికి లాగేస్తుంది అన్నాడు మాణిక్యం. మాణిక్యం అందంగా పొడుగ్గా ఉంటాడు. స్టైల్ మెయింటైన్ చేస్తూ తిరుగుతుంటాడు. అతడి మాటలు వింటుంటే నిజంగానే చిన్నదొరసాని అతడి అందం చూసి మనసు పడిందేమో అనిపించక మానదు. మాణిక్యం రసవత్తరంగా ఇంకా చాలా సంగతులు చెప్పాడు. వింటున్న మిగతా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు కానీ నందు మాత్రం కలతపడ్డాడు. అతడు నిజం చెప్తున్నాడో అబద్ధాలను చెప్తున్నాడో తెలియదు. అందమైన మగాళ్ళంటే పడి చస్తుంది. చెవుల్లో గింగురుమన్నట్టుగా అవుతున్నాయి మాణిక్యం మాటలు. మహతిది అలాంటి క్యారెక్టర్ అంటే నమ్మలేకపోతున్నాడు. కానీ కామం ఉచితానుచితాలు చూడదు కదా. ఊరంతా కోడై కూస్తున్నదంటే ఎంతో కొంత నిజం ఉండకుండా ఎలా ఉంటుంది? మహతి తనను గదిలోకి ఆహ్వానించడంలో ఆంతర్యం అదేనా? మనసు పరిపరి విధాలా పోతుంటే మెల్లగా మెట్లెక్కాడు నందు. మంచం మీద పడుకుని కులాసాగా పుస్తకమేదో చదువుకుంటున్న మహతి తలుపు తట్టిన శబ్దానికి లేచి కూర్చుని పుస్తకం పక్కన పెట్టి తల మీద పవిట సర్దుకుంటూ రా నందు అంటూ స్నేహపూర్వకంగా ఆహ్వానించింది. ఆ రోజు కఠినంగా మాట్లాడింది ఈ మహతేనా? ఆశ్చర్యపోయాడు నందు. క్షణక్షణముల్ జవరాండ చిత్తముల్ అనడం ఇందుకేనేమో. కూర్చో. ఆ గదిలో ఉన్న ఒకే ఒక్క ఈజీ చైర్ చూపించింది. మళ్ళీ ఏం పని మీద వచ్చావు? దేనికోసం ఫైట్ చేయడానికి వచ్చావు? ఫైట్ చేయడానికే వచ్చాను అని కుర్చీలో కూర్చుంటూ చిరునవ్వుతో కిందికి రాకుండా నన్నెందుకు పైకి రమ్మన్నారు అన్నాడు నందు. తలుపులు మూసి నిన్ను నా మీదికి లాక్కోవడానికి మాత్రం కాదు, భయపడకు. మహతి నవ్వుతూనే అంటున్నా ఆ గొంతులో ధ్వనించిన పదునుకు తెల్లబోయాడు నందు. తనతో మాణిక్యం అన్న మాటలు ఆమెకు తెలిసిపోయినట్టుగా, దానికి ఆమె ఎత్తి పొడుస్తున్నట్లుగా ఉన్నాయి ఆమె మాటలు. నువ్వేదో మళ్ళీ ఫైటింగ్కే వచ్చి ఉంటావనిపించింది. అమ్మమ్మ ముందైతే ఫ్రీగా మాట్లాడలేను, తను అడ్డు తగులుతుంది. ఆ రోజు చూశావు కదా, తప్పుదోవన నడుస్తున్నానట. నా దారి నాకు కరెక్టే. మా మధ్యన ఉన్న వయసు భేదం వల్ల జనరేషన్ గ్యాప్ అంటారే అది. నాకు ఒప్పైనది ఆమెకు తప్పుగా కనిపిస్తే ఏం చేయను? అందుకే నిన్ను పైకి రమ్మన్నాను చెప్పింది మహతి. మహతి మాటలు వింటూనే గది నలుదిక్కులా చూపులు ప్రసరించాడు నందు. విశాలంగా ఉన్న ఆ గది చాలా సింపుల్గా ఉంది. ఆ గదికి మరో ద్వారం, దానికెదురుగా బాల్కనీ ఉండి గాలి వెలుతురు ధారాళంగా వస్తున్నాయి. కుండీలలో పూల మొక్కలు కూడా ఉన్నాయి. గదిలో ఒక పక్కన 2 బీరవాలు, ఒకటి గోద్రేజ్ది, మరొకటి గాజు తలుపులున్న చెక్క బీరువా. బీరువా నిండా పొందిగ్గా పేర్చిన పుస్తకాలు. అభి పుస్తక ప్రియుడు, మహతి కూడా. గదిగోడలకి ఒకే ఒక్క చిత్రపటం. సన్నని మీసకట్టుతో 18 ఏళ్ల తొలి యవ్వన విలాసంతో హుందాగా చిరునవ్వు చిందిస్తూ అభిజిత్. అది చూస్తుంటే మనసంతా విషాదం అనుకున్నట్టుగా అయింది నందుకు. ఏం చూస్తున్నావు మాట్లాడకుండా అడిగింది మహతి. పుస్తకాలు చదివే అలవాటు నీకు కూడా ఉందా అడిగాడు నందు. ఇంకొకరు ఎవరు? అభి. మంచి పుస్తకం చదవడం వల్ల వ్యక్తిత్వం వికసిస్తుందనేవాడు. పుస్తకాల ద్వారా ప్రపంచాన్ని చూడవచ్చనేవాడు. నన్ను మంచి పుస్తకాలు చదవమనేవాడు. ఏ పుస్తకాలు చదవాలో సూచించేవాడు. అమెరికా వెళ్ళాక అతడు రాసిన ఉత్తరాల్లో ఏ గొప్ప వ్యక్తో రాసిన ఉత్తరాల్లా దాచుకోవాల్సినవి. అవి నా దగ్గర భద్రంగా ఉన్నాయి. చదివిన కొద్దీ స్ఫూర్తినిచ్చే ఉత్తరాలవి. ఒకసారి నీకిచ్చి చదివించాలని తీసుకొచ్చాను చెప్పాడు నందు. నీకు రాసిన ఉత్తరాలు నేను చదవడం ఏం బాగుంటుంది? అందులో నా పర్సనల్ విషయాలు ఏమీ లేవు. నేనే ఇస్తున్నా కదా చదవమని. అమెరికా వెళ్ళిన మొదట్లో నీ గురించి రాసేవాడు. తరువాత సామాజిక అంశాల మీదికి, సాహిత్యం మీదికి మళ్ళింది. తను చదివిన పుస్తకాల గురించి, సమాజ సేవ గురించి రాసేవాడు. ఆ ఉత్తరాలు నువ్వు చదివితే అవి నీ మీద తప్పకుండా ప్రభావం చూపుతాయని, నువ్వు మరొక మహతిగా రూపొందుతావని నా ఆశ. ఏం ఈ మహతికి ఏమైంది? మరొక మహతిగా రూపొందాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆమె పెదవి విరుపులో తేలికపాటి వ్యంగ్యం. అవసరం ఏముందో అభి ఉత్తరాలు చదివితే తెలుస్తుంది మహతి. ఇంగ్లీష్ వస్తుంది కదా, ఉత్తరాలన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. తన రైటింగ్ చూడు ఎంత అందంగా ఉందో. మీ అంత రాకపోవచ్చు కానీ వస్తుంది. చదివింది ఇంగ్లీష్ మీడియమే కదా. తేదీల వారీగా పిన్ చేసి ఉన్నాయి ఉత్తరాలు.
గులాబీ రంగు లెటర్ ప్యాడ్ మీద రాశాడు అభి. మొదటి ఉత్తరం చదువుతుంటే మహతి బుగ్గలు ఎర్రబడ్డాయి. ఛీ, ఇలాంటి విషయాలు కూడా స్నేహితులకు రాసుకుంటారా అంది. భార్యతో పడకింటి విషయాలు, లవ్ అఫేర్స్ స్నేహితులతో పంచుకునే వాళ్ళున్నారు. స్నేహం అంటే మనసు పంచుకోవడం, అన్నీ పంచుకోవడం. దాపరికాలుంటే స్నేహం ఎలా అవుతుంది అన్నాడు నందు. చిన్నప్పుడు మనిద్దరం కూడా స్నేహితులమే, మనం కూడా అరమరికలు లేకుండా అన్నీ పంచుకోవచ్చా చిలిపిగా అడిగింది. ఇబ్బందిగా కదిలాడు నందు. జనాలు అనుకునేదంతా నిజమా? మాణిక్యం చెప్తున్న విషయాలు నిజం కాదు కదా. మహతి తనను ఎక్కడికి లాగాలని చూస్తోంది. అభి అమెరికా వెళ్ళాక రాసిన మొదటి ఉత్తరం మహతికి ఇవ్వకుండా ఉండాల్సిందేమో అనుకున్నాడు. ఆమె మొత్తం ఉత్తరాలు చదివే వరకు కాలక్షేపం కోసం తిరిగేద్దామని లేచి పుస్తకాల బీరువా వైపు అడుగులు వేస్తూ, పుస్తకాలు చూడొచ్చా అడిగాడు నందు. దానికి కూడా పర్మిషన్ కావాలా? చూడు ఉత్తరంలోంచి తలెత్తకుండానే అంది మహతి. చాలా పుస్తకాలు ఇంగ్లీష్వి అభి సంతకంతో ఉన్నాయి. తప్పకుండా చదవాల్సిన పుస్తకాలని తనకు అభి రాసిన ఉత్తరాలలో సూచించిన పుస్తకాలు చాలా ఉన్నాయి. అందులో మహతి సంతకంతో ఉన్న పుస్తకాలు చాలా వరకు తెలుగులో ఉన్నాయి. శరత్, రవీంద్రుడి తెలుగు అనువాదాలతో పాటు ప్రేమ్చంద్ కథలు, నవలలు కూడా ఉన్నాయి. అవే కాక కొందరు తెలుగు రచయితల పుస్తకాలు కూడా ఉన్నాయి. అభి సంతకంతో ఉన్న పుస్తకాలు 2 తీసుకొని బీరువా మూసి వచ్చి ఈజీ చైర్లో కూర్చున్నాడు. ఈ ఉత్తరాలు భద్రంగా దాచిపెట్టడమే కాక వీటిని నా చేత ఎందుకు చదివిస్తున్నావు అడిగిందామె. ఈ ఊరి మీద అభికి ఎంత ప్రేమ అభిమానం ఉన్నది తెలుసుకుంటావని. తన మెడిసిన్ అయిపోయాక ఈ ఊళ్ళోనే హాస్పిటల్ తెరిచి ఈ ఊరికే కాక చుట్టుపక్కల గ్రామాలకి కూడా తన వైద్య సేవలు అందించాలని ఎంతగా తపన పడ్డాడో నువ్వు తెలుసుకుంటావని. అతడి ఆలోచనలు నువ్వు కొంతవరకైనా ఆచరణలో పెడతావేమోనని చెప్పాడు నందు. తన మనసులో పేర్కొన్న నైరాస్యమంతా బయటపెడుతున్నట్టు నవ్వింది మహతి. బతకని బిడ్డ బారెడని అతడికి ఎన్ని ఆలోచనలుంటేనేం, ఆదర్శాలుంటేనేం, అతడే లేకపోయాక వాటికి విలువేముంది? అభి ఉంటే అతడి అడుగులో అడుగు వేయడం జీవన సహచరిగా నా ధర్మం అనుకునేదాన్నేమో. అతడే లేకపోయాక అతడి ఆదర్శాలను నావిగా చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ వడ్డీ వ్యాపారాలు, ఈ ఆస్తి పెంచుకోవడాలు ఇవన్నీ దేనికి? అతడి మాటల్లో కొంచెం ఆవేదన ధ్వనించింది. చిత్రంగా నవ్వింది మహతి. దేనికేంటి? ఎవరైనా ఎందుకు చేస్తారు? భవిష్యత్తులో భద్రంగా ఉండాలని. భద్రం అంటే మనిషి బతకాలంటే ఎన్నో అవసరమవుతాయి. అంతస్తును బట్టి కూడా అవసరాలు మారుతుంటాయి. ఏ మనిషికైనా రోటీ, కపడా, మకానే కదా కావాల్సింది. అంతకు మించిన అవసరాలు ఉన్నాయంటే అవి ఆడంబరాలు అవుతాయి. కార్లు, బంగళాలు ఆడంబరాలు తప్ప అవసరం మటుకు కాదు. పశువులకి, పక్షులకి భవిష్యత్తు గురించి ఆలోచనలు లేవు, భవిష్యత్ ప్రణాళికలు లేవు. ఏ రోజు తిండి ఆ రోజు దొరికితే చాలు. వాటికంటే ఎన్నో రెట్లు జ్ఞానవంతుడైన మనిషి 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు పోగు చేసుకోవాలని చూస్తాడు. ఆ ప్రయత్నంలో పశుపక్షుల కంటే అధముడవుతాడు. ఆ సంపాదించడంలో ఎంత అక్రమం, ఎంత అన్యాయం! అంత సంపాదించినా తాను అనుభవించేది ఎంత? తినేది పట్టెడు మెతుకులు, కట్టేది బారెడు గుడ్డ. 7 అంతస్తుల మేడగట్టినా ఆయువు తీరితే అంతా వదిలిపెట్టి ఊళ్ళో కూడా కాదు, ఊరి బయట 6 అడుగుల నేల మీద పడుకుంటాడు. చిన్నప్పుడు క్లాస్ పుస్తకాల్లో అలెగ్జాండర్ కథ చదువుకున్నాం. వీరాది వీరుడు అలెగ్జాండర్ ఎన్నో రాజ్యాలు గెలుచుకుని మహాసామ్రాజ్యాధినేత అయినా చనిపోయాక శ్మశానానికి తీసుకుపోయేటప్పుడు తన చేతులు అందరూ చూసేలా పెట్టమని కోరుతాడు. తాను యుద్ధాలు చేసి ఎన్ని సామ్రాజ్యాలు గెలుచుకున్నా పోయేటప్పుడు ఉత్త చేతులతోనే పోతున్నానని ప్రజలకు చెప్పడానికన్నమాట. ఈ మధ్య మరొక కథ కూడా విన్నాను, రేడియోలోనో ఎక్కడో. ఒక రాజుగారిని ప్రజలంతా ధర్మదాత అని పొగుడుతుంటారు. అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా దానం చేస్తుంటాడు ఆ రాజు. తాను గొప్ప దానకర్ణుడిని అన్న గర్వం కూడా ఆయనలో చోటు చేసుకుంటుంది. ఒకసారి ఒక సన్యాసి వస్తాడు రాజుగారి కొలువు కూటానికి. రాజుగారు నమస్కారం చేసి, స్వామి ఏం కావాలి మీకు? ఏం కావాలన్నా సంకోచించకుండా అడగండి అంటాడు. ఏమడిగినా ఇస్తారా అని చిరునవ్వుతో అడుగుతాడు సన్యాసి. ఇస్తాను. మణుల, మాణిక్యాల? ఏం కావాలి? కర్ణుడికి వారసుడిని అనిపించుకోవడం కంటే గొప్ప ఆనందం నాకు ఇంకేం లేదు అంటాడు రాజు. నాకు అవేం వద్దు. నేనొక వస్తువునిస్తాను, దాన్ని మీరు భద్రంగా దాయాలి. దాన్ని వచ్చే జన్మలో మనం కలుసుకున్నప్పుడు తిరిగి ఇవ్వాలి అని ఒక బంగారు సూదిని రాజుగారికిచ్చి సన్యాసి వెళ్ళిపోతాడు. బంగారు సూదిని భద్రంగా దాచిన రాజుగారి మనసంతా సూది చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వచ్చే జన్మలో తిరిగి ఇవ్వాలి అన్నాడు సన్యాసి. వచ్చే జన్మలో అతను ఎక్కడ పుడతాడో, నేనెక్కడ పుడతానో,
అయినా వచ్చే జన్మకి ఈ సూదిని తీసుకెళ్లలేను కదా అన్న ఆత్మవిచారం కలుగుతుంది రాజుకు. తన రాజ్యం, సంపదలు, అడిగినవన్నీ సన్యాసికి ఇస్తానన్న గర్వం అన్నీ వదిలిపోయి జ్ఞానోదయం అవుతుంది రాజుగారికి. మనం ఏదీ వెంట తీసుకుపోం, ఉత్త చేతులతో పోవలసిందే. మనం పోయాక ఎవరో ఈ సంపదను అనుభవించే కంటే నలుగురికి పంచడంలో ఉన్న ఆనందాన్ని మనం పొందుతాం కదా అంటూ చెప్పుకొచ్చాడు నందు. స్వామి, మీరిస్తున్న ఉపదేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నన్నేం చేయమని తమరి ఆదేశం మహానుభావా అంది మహతి. నువ్వు ఇలా హాస్యంగా తీసుకుంటే నేను ఇంకేం చెప్పలేను మహతి చిన్నబుచ్చుకుంటూ అన్నాడు నందు. ఇలాంటి మాటలు చెప్పడానికి బాగానే ఉంటాయి నందు, ఆచరణకి వచ్చేటప్పటికి నీతులు చెప్పిన వాళ్లే నిలబడలేరు. నీకు డబ్బాస లేదా? లేనిదే అమెరికా వెళ్ళి చదివావా? అమెరికాలో ఉద్యోగం చేస్తున్నావా? ఇక్కడికంటే అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయనే కదా నువ్వు చదివిన ఇంజనీరింగ్ చదువుకు అక్కడంత కాకపోయినా ఇక్కడ కూడా మంచి ఉద్యోగం దొరికేది, మంచి జీతమే వచ్చేది. దానికి సంతృప్తి పడలేకే కదా అమెరికా వెళ్ళింది. డాలర్ల జీవితానికి ఆశపడింది. ఆ సంపాదించిన డబ్బంతా తెచ్చి ముష్టివాళ్లకో బడుగు వాళ్లకో పంచడం లేదు కదా. నువ్వు నాకెందుకు చెబుతున్నావు ఈ మాటలన్నీ? త్యాగం చెయ్యమని ఒకరికి చెప్పే ముందు తాను త్యాగం చేస్తేనే ఆ మాటలకు విలువ. నిజమే మహతి, నాకు అదే ఆలోచన వచ్చింది. జన్మభూమిని వదిలిపెట్టి డబ్బు కోసం పరాయి దేశాన పడుండాల్సిన కర్మేంటి అనిపిస్తోంది. నా వాళ్ళు, నా ఊరు, నా దేశం అన్న మమకారమే లేకపోతే మనిషిగా జన్మించి వృధానే కదా. నేను అమెరికా నుండి రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నానమ్మను ప్రాణాలతో చూసేవాడిని కాదు. నా కోసం ఆమె కలవరించి కోమాలోకి పోయాక వచ్చాను. ప్రాణం ఉండగా చూశానన్న తృప్తి తప్ప తెలివిలో ఉండగా రాలేదే అన్న అసంతృప్తి నన్ను వెంటాడుతూనే ఉంది. ఆమె తెలివిలో ఉండగా మీరు మీద చెయ్యేసి నాన్నమ్మ ఎలా ఉన్నావు అని ఆత్మీయంగా పలకరిస్తే ఆ జీవి ఎంత సంతోషించేదో కదా అనిపిస్తోంది. నాన్నమ్మ పోయింది సరే, నాన్నగారికి కూడా ఆరోగ్యం సరిగ్గా లేదు. డాక్టర్ల కోసం, మెడికల్ చెకప్ కోసం ఎప్పుడూ హైదరాబాద్ తిరుగుతూనే ఉంటారు ఈ వయసులో. ఈ పల్లెటూరులో కన్నవాళ్ళు కొడుకు ఉండి లేనట్టుగా బిక్కుబిక్కుమన్నట్టుగా ఉంటారని తలుచుకుంటే వాళ్లను వదిలేసి అమెరికా వెళ్ళాలంటే నాకు కాళ్ళడ్డం లేదు. వెడితే చివరి చూపు కూడా దక్కదేమో అన్న శంక పీడిస్తోంది నన్ను. ఇక్కడే ఉండాలి నా వాళ్లతో పాటు. నా ఊరికి నా వంతుగా ఏమైనా చెయ్యాలనిపిస్తోంది. కొన్ని అప్పులున్నాయి కదా, నెత్తిన అప్పుల మూట పెట్టుకొని ప్రశాంతంగా ఉండలేను కదా. అందుకే అమెరికా వెళ్ళక తప్పడం లేదు. వెళ్ళినా ఎక్కువ రోజులు ఉండను. 6 నెలలో సంవత్సరమో అప్పులు తీర్చడానికి కావలసిన డబ్బు సంపాదించుకుని వచ్చేస్తాను. వచ్చాక ఎక్కడా ఉద్యోగం చేసే ఉద్దేశం మాత్రం లేదు. అమ్మా నాన్నలను చూసుకుంటూ ఇక్కడే ఉంటాను. నువ్వు అమెరికా వెళ్ళకపోతే ముందు మునిగిపోయేదాన్ని నేను. బతికించావు అంటూ నవ్వింది మహతి. ఎక్కడా ఉద్యోగం చేయనంటున్నావు, మరి బతుకుదెరువు? మళ్ళీ తనే అడిగింది. మా తాత తండ్రులు ఎలా బతికారో నేను అలాగే. పొలముంది, భూమి తల్లిని నమ్ముకుంటే ముంచదన్న నమ్మకం నాకుంది చెప్పాడు నందు. నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందని అనిపించడం లేదు నందు. ఇంత చదువు చదివి అమెరికా ఉద్యోగం వదిలేసి వచ్చి చివరికి ఎద్దుతోక పట్టుకుంటానంటావేమిటి? అందువల్ల నువ్వు సాధించేదేంటి? కరువు కాటకాలు కాటేసి ఎంతోమంది రైతులు వ్యవసాయం వదిలేసి దేశాలు పట్టిపోతున్నారు. ఇక్కడుండి నువ్వు సాధించేదేమీ లేదని ఖచ్చితంగా చెప్పగలను అందామే. సాధిస్తానో లేదో ముందు ముందు నా పనులే చెబుతాయి. నా మనసులో చాలా ఆలోచనలున్నాయి మహతి. దేశానికి ఎన్ని సమస్యలు, ప్రతి ఊళ్ళో ఎన్ని సమస్యలు. వీటిని సరిచేసే బాధ్యత యువత మీద ఉంది. సామాజిక బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఇప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చిందని అనుకుంటున్నాను. నా జీవితం, నా కుటుంబం, నా సంపాదన, నా పిల్లలు, నా సంతోషం అనుకున్నంత వరకు దేశం ఈ దుస్థితిలోనే ఉంటుంది. పేదరికం, అనారోగ్యం, అవిద్య, అవినీతి, అరాచకం, ఉగ్రవాదం, మతమౌఢ్యం ఇంకా ఎన్నెన్ని రుగ్మతలు పీడిస్తున్నాయి దేశాన్ని. ఆ రుగ్మతలకు చికిత్స చేయడం మొదలుపెట్టకపోతే దేశం పూర్తిగా రోగగ్రస్తమైపోతుంది. ప్రతి ఒక్కరూ తమ వంతుగా చికిత్స మొదలుపెట్టాలి. నీకు నాకు ప్రతి ఒక్కరికి ఈ బాధ్యత ఉంది. ఈ బాధ్యతని విస్మరిస్తే దేశమాత మనల్ని క్షమించదు. అభి ఉంటే గాలికి వాన తోడైనట్టుగా మీరిద్దరూ అద్భుతాలు సృష్టించేవారేమో ఖచ్చితంగా. మరి అన్ని ఊహలున్న అభి ఏదీ సాధించకుండా ఎందుకలా వెళ్ళిపోయాడు నందు? ఏం తొందరొచ్చిందని వెళ్ళిపోయాడు? నా మనసులో ఎప్పుడూ ఇదే ప్రశ్న వేసుకుంటాను, కానీ జవాబు రాదు అంది బాధగా. దొరసానినన్న గర్వం, డబ్బుందన్న అహం ఇవేవి ఇప్పుడు ఆమెలో లేవు. ఒక సామాన్య స్త్రీలా కంటతడి పెడుతూ బాధగా అంటుంటే నందు విచలితంగా చూశాడు.
నిజమే, చాలా తొందరపడి వెళ్ళిపోయాడు. నందు గొంతు కూడా దుఃఖంతో పట్టేసినట్టుగా అయింది. ఇద్దరి చూపులు అభిజిత్ ఫోటో మీద నిలిచాయి. అదే చిరునవ్వు అభిముఖంలో, ఎన్నటికీ చెదరని చిరునవ్వది. ఇది జరిగిన 4 రోజుల తర్వాత వెంకటి వచ్చి నందుని పిలుచుకు వెళ్ళాడు. పెద్ద దొరసానమ్మ తీసుకురమ్మందని. నందు వెళ్ళేసరికి వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా ఉంది సులోచనమ్మ. ఆయాసంతో రొప్పుతోంది. ఆమె ఆస్తమా పేషెంటు. రాత్రి నుండి దమ్ము పెరిగి ఆమెను ముప్పు తిప్పలు పెడుతోంది. ఇన్హేలర్ పనిచేయడం లేదు. ఆయాసం ఎక్కువైనప్పుడు వేసుకునే మందులు వేసుకుంటున్నా తగ్గడం లేదు. ఏ క్షణంలో ఊపిరి ఆగిపోతుందో అన్నట్టుగా రొప్పుతోంది. మహతి ఆమె గుండెల మీద గొంతు మీద రాస్తోంది. అమృతాంజనం వాసన వస్తోంది ఆమె దగ్గర నుండి. వస్తూనే ఆమె చెయ్యి పట్టుకుని ఆర్తిగా అడిగాడు నందు. ఏమైందమ్మమ్మ? రాత్రి నుండి ఆయాసం ఎక్కువైంది నందు. నన్ను త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఆయాసం వల్ల మాట్లాడలేకపోతుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. కళ్ళుమని దగ్గుతోంది. నందుని చూడగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్లుగా అయింది. నందు, నీకు డ్రైవింగ్ వచ్చా? మహతి అడిగింది. వచ్చు, కానీ అమెరికా రోడ్ల మీద కారు నడిపి ఈ రోడ్ల మీద నడపాలంటే మాత్రం కొంచెం కష్టమే. మా డ్రైవర్ వారం సెలవు పెట్టి తిరుపతి వెళ్ళాడు. అమ్మమ్మని పట్నం తీసుకెడదామంటే కారు నడిపేందుకు ఎవరూ లేరు. నువ్వేమనుకోకపోతే. అనుకునేందుకు ఏముంది, తీసుకెడతాను. అమ్మమ్మ కన్నా ఎవరెక్కువ? 2-3 రోజుల నుండి వెదర్ చాలా చల్లగా ఉంది కదా, అందుకే ఆయాసం ఎక్కువైనట్లుంది. ఇక్కడి రోడ్ల మీద నడపడం కష్టమన్నాను కానీ ముసలామెకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, కుదుపులు లేకుండా నెమ్మదిగానే తీసుకుని వెళ్ళాడు నందు. సిటీలో ఆమె ఎప్పుడూ వెళ్ళే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కండిషన్ సీరియస్గా ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అన్నారు ఆయన. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక 2 రోజులు అక్కడే ఉన్నాడు నందు. సులోచనమ్మకు నిలువెత్తు ధైర్యంగా కనిపించాడంటే అతిశయోక్తి కాదు. ఒక కొడుకులా ఆమె పక్కనున్నాడు. మహతికి ఆమెకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నాడు. నందు ఒక్కడు నీ పక్కనుంటే చాలు. అమ్మమ్మ అన్నమాట అక్షరాల నిజమనిపించింది మహతికి. తను చేసిన అవమానాలేవీ మనసులో పెట్టుకోలేదు. మామూలుగానే ఉన్నాడు. అతడి వ్యక్తిత్వం ఎంత గొప్పదో దగ్గర నుండి చూసే అవకాశం కలిగింది మహతికి. 2 రోజుల తర్వాత పెద్ద దొరసానమ్మ డిశ్చార్జ్ అయింది. ఈసారి నందునే కార్ డ్రైవ్ చేశాడు. ఆయాసం వల్ల నిద్రపోని రాత్రులెన్నో. ఆ బాధ తగ్గడం వల్ల ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతోంది సులోచనమ్మ. వెనక సీటులో దిండు వేసి పడుకోబెట్టారామెను. మహతి ముందు సీట్లో పుస్తకమేదో చదువుకుంటూ కూర్చుంది. కారు నెమ్మదిగా పోతోంది. కాసేపటికి చదవడం విసుగొచ్చి పుస్తకం మూసేసి, నాకు కారు నడపడం నేర్పిస్తావా నందు అని అడిగింది. నేర్పుతా, దక్షిణ ఇచ్చుకోవాలి మరి నవ్వుతూ అన్నాడు. ఇస్తాలే, ఓ 1116. నేర్పడానికి మీ డ్రైవర్ ఉన్నాడుగా. తాగుబోతు వెధవ. తాగొచ్చి కారు నడపొద్దని ఎన్నోసార్లు చెప్పాను వాడికి. తాగి పనిలోకి వస్తే ఉద్యోగం పీకేస్తానని కూడా చెప్పాను. కానీ వినడు. చెప్పినప్పుడు సరేనంటాడు. తప్పైంది తాగనంటాడు. వాడు తాగి కారు నడుపుతుంటే కారులో కూర్చోబుద్ధి కాదు. ఇక వాడితో డ్రైవింగ్ నేర్చుకోవడం కూడానా? సైకిల్ వచ్చా అడిగాడు నందు. రాదు. బైక్ నడపడం? రాదు. రాకపోతే కారు డ్రైవింగ్ నేర్పడం కష్టమేనే. సైకిల్ నడపడం వచ్చిన వాళ్ళకే బైక్ సరిగ్గా నడపడం వస్తుంది. బైక్ నడిపే అనుభవం ఉన్న వాళ్లకు కారు డ్రైవింగ్ ఈజీగా వస్తుంది. గేరు మార్చడం అది తెలుసుంటుంది కాబట్టి. ఇప్పుడు ముందు సైకిల్ తొక్కడం నేర్చుకోమంటావా ఏంటి? నేర్చుకుంటే మంచిదే. నేర్చుకోకపోయినా కారు డ్రైవింగ్ నేర్పుతాను, దానికేం అన్నాడు. ఊరు రావడానికి ఇంకా అరగంట టైం ఉంది. ఇంట్రడక్షన్ కానివ్వు మరి. ఒక స్టూడెంట్కు పాఠం చెబుతున్నంత శ్రద్ధగా డ్రైవింగ్లో మెలకువలు చెప్పి తరువాత కారు ఆపి దిగి డ్రైవింగ్ సీట్ ఆమెకిచ్చి తను అటు పక్క నుండి ఎక్కాడు. బండి స్టార్ట్ చేయడానికి 5 నిమిషాలు అవస్థ పడింది మహతి. స్టార్ట్ అయ్యాక కుదుపులతో కొంత దూరం వెళ్ళింది. తర్వాత కారు రోడ్డు విడిచి సర్రున పక్కకు వెళ్ళిపోసాగింది. ఏం చెయ్యాలో తెలియక కంగారుగా అరవసాగింది మహతి. ఎదురుగా పెద్ద గొయ్యి. అందులో పడితే కారు కానీ కారులో ఉన్న మనుషులు కానీ మిగలరు. మెరుపులా ఆమె మీదికి వంగి స్టీరింగ్ పట్టుకుని బ్రేక్ వేశాడు నందు. ఒక్క కుదుపుతో కారాగింది. కానీ నందు గుండెలు అప్పటికి కొట్టుకుంటూనే ఉన్నాయి. మహతి ముఖం స్వేదంతో తడిసిపోయింది. నందు ఆమె మీది కొరిగినప్పుడు అతడి భుజం ఆమె ఎదను తాకింది. ఆమె వదిలిన ఊపిరిని తను తీసుకుంటున్న అనుభూతి. ఇంత దగ్గరగా మహతిని చూస్తుంటే నందు మనసులో ఏదో పరవశం చుట్టుముట్టినట్లయింది. పెద్ద కుదుపుతో కారాగడంతో గాబరాగా లేచి కూర్చుంది సులోచనమ్మ. ఏమైందర్రా అంటూ ఆమెకు సర్ది చెప్పి డోర్ తెరుచుకుని కిందికి దిగాడు నందు. కారు గోతి అంచున ఆగింది. మై గాడ్, ఎంత ప్రమాదం తప్పింది. గుండెల మీద చెయ్యించుకుంది మహతి. అంతా అడవి ప్రాంతం.
రోడ్డుకు అటు ఇటు కొండలు గుట్టలు, అంతా పచ్చటి ప్రకృతి. సూర్యుడు పశ్చిమానికి పరిగెడుతున్న సమయం. బంగారు కిరణాలు ప్రకృతి మీద పరుచుకుంటున్నాయి. కనకవర్షంలో తడుస్తున్న బంగారు ప్రతిమలా మెరిసిపోతున్న మహతి చూపు తిప్పుకోలేనట్టు చూస్తున్నాడు నందు. ఎంత ప్రమాదం తప్పింది! ఈ గోతిలో పడితే ఏమైపోయేవాళ్ళం? డ్రైవింగ్కి దండం బాబు, డ్రైవింగ్ నేర్చుకుంటానని పొరపాటును కూడా అనను, భయపడుతూ అందామే. ఇలా భయపడితే ఎలా? నేర్చుకోవడం మొదలు పెడితే ఇలాంటి అనుభవాలు మామూలే ఎవరికైనా. నేను చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు కింద పడ్డానో, నా కాళ్ళు చేతులు ఎన్నిసార్లు చెక్కుకుపోయాయో తెలుసా? అలా అని మానేశానా? ఆ దెబ్బలు ప్రమాదాలు మామూలే. నేను అమెరికా వెళ్ళేలోగా నీకు డ్రైవింగ్ నేర్పిస్తాను. నేర్చుకున్నాక మాత్రం మీ డ్రైవర్ని పనిలోంచి పీకి పడయ్యకేం? పిల్లలున్నవాడు అన్యాయమైపోతాడు. ఇదే మాట అమ్మమ్మ అంటుంది. ఆమె ఆపకపోతే వాడిని ఎప్పుడో తీసేసేదాన్ని. శివరాత్రి 3 రోజులు ఆ ఊళ్ళో పండుగ వాతావరణం నెలకొంది. కారణం, ఆ ఊరికి 2-3 కిలోమీటర్ల దూరంలో గుట్ట మీద కొలువై ఉన్న రామలింగేశ్వర స్వామి. ప్రతి శివరాత్రికి వారం రోజుల ముందు నుంచే ప్రత్యేక పూజలు ఉత్సవాలు జరుగుతాయి. పండుగ మరునాడు గుడి పక్కన ఉన్న సత్రంలో వచ్చిన భక్తులందరికీ భోజనాలు పెడతారు. అక్కడ కులం లేదు, మతం లేదు, అందరూ ఒకే పంక్తిని కూర్చుని భోజనం చేస్తారు. ఆ భోజనాన్ని స్వామి ప్రసాదంగా స్వీకరిస్తారు. తోచినంత డబ్బు హుండీలో వేస్తారు. రామలింగేశ్వరుడు కొలువై ఉన్న గుట్టను ఆనుకొని అటు ఇటు చాలా దూరం వరకు గుట్టల వరుసలున్నాయి. వాటి మీద ప్రకృతి రమణీయత చూపరులను కనువిందు చేస్తుంది. శివరాత్రిని మహా వేడుకలా చేసుకుంటారు కాబట్టి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా బంధుమిత్రుల్ని పిలుచుకుంటారు. ప్రతి ఒక్కరూ శివరాత్రికి ఉపవాసం ఉంటారు. కొందరు కాలినడకన, కొందరు బళ్ళ మీద బయలుదేరతారు. గుట్ట మీద ఉన్న గుండాలలో స్నానాలు చేసి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. 3 రోజుల పాటు గుట్ట కింద జాతర సాగుతుంది. రంగుల రాట్నాలు తిరుగుతాయి. మిఠాయి గుడారాలు పడతాయి. గాజులు, ఆట సామాన్ల దుకాణాలు కూడా వెలుస్తాయి. బండ్ల లాగుడు పందాలు కూడా జరుగుతాయి. ఆ 3 రోజులు అంతా కోలాహలం. ఆ తరువాత సంవత్సరం పొడవునా ప్రశాంతం. శ్రీపతి భార్యా పిల్లలతో దిగాడు శివరాత్రికి ముందు రోజే. ఉదయం 10 అవుతుండగా జీతగాడు బండికి ఎద్దులు కట్టి వాకిట్లోకి తీసుకొచ్చాడు. బండికి రంగురంగుల కాగితాలు అతికించి ఎద్దుల కొమ్ములకు రంగులు పూసి మెళ్ళో గజ్జెల పట్టెడతో పాటు బంతిపూల దండ కూడా వేశాడు. ఆడవాళ్లంతా బండిలో వెడితే తాను నందు బైక్ మీద వస్తారన్నాడు శ్రీపతి. మొన్న మనింటి దగ్గర మెట్లు దిగుతూ పడ్డప్పుడు నా నడుం పట్టేసింది నాన్న. బండిలో ఆ కుదుపులకి నా పనైపోతుంది. నేను బావ బైక్ మీద వస్తాను, నువ్వు బండిలో రా అంది వందన తండ్రితో. అలాగేలేమ్మా, బండిలో వస్తాలే అన్నాడు శ్రీపతి. అల్లుడిని లైన్లోకి తేవాలంటే వందన అతనికెంత సన్నిహితంగా మెలిగితే అంత నయం అనుకున్నాడు. ఆడవాళ్లంతా బండిలో వస్తారులే బాబా, మనం మాట్లాడుకుంటూ నడుద్దాం. 3-4 కిలోమీటర్లు పెద్ద దూరమా ఏంటి అన్నాడు రమణారావు. అలాగే బావా, మాట్లాడుకుంటూ నడిస్తే దూరం తెలీదులే, పద అన్నాడు శ్రీపతి. ముందు నందు బయలుదేరాడు మరదల్నెక్కించుకుని. దారిలో అన్ని ఇళ్ల గుమ్మాలకి మామిడి తోరణాలు, బంతిపూల దండలు అలంకరించి ఉన్నాయి. అలికి ముగ్గులు పెట్టిన ముంగిళ్ల మధ్య నుండి బైకు జామ్మని దూసుకుపోతుంటే బావ వెనకాల కూర్చుని పోవడం వందనకి సంతోషంగా ఉంది. గతుకుల్లో బైక్ పోతున్నప్పుడు అతడి నడుం చుట్టూ చెయ్యేసి ఉడుంలా పట్టుకుంటోంది. మరదల్ని బైక్ మీద ఎక్కించుకుని పోతున్న నందుని చూసి తెలిసిన వాళ్ళు నవ్వుతూ పెళ్ళెప్పుడు నందు అని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక నందు సతమతమవుతున్నాడు. వందన సంతోషంతో పొంగిపోతోంది. ఇళ్ళు దాటి ఊరి చివరికొచ్చేసరికి పచ్చటి పంట పొలాలు కనువిందు చేస్తూ కనిపించాయి. బాటకిరుపక్కల కొన్ని వందల ఎకరాల మేర ఆకుపచ్చని తివాచి పరిచినట్టుగా ఉంది. ఆ చేల మధ్య బురదల్లో ఆహారాన్ని వెతుక్కుంటూ తెల్లటి కొంగలు, చేలగట్ల మీదున్న చెట్ల కొమ్మల్లో రకరకాల పక్షుల కలకూజితాలు చేస్తున్నాయి. దూరంగా ఆకాశాన్ని తాకుతున్నట్టుగా గుట్టల వరుసలు, నీలాకాశం కింద దూదిపింజల్లా తేలిపోతున్న మేఘాలు. ముందు తనకెంతో ఇష్టమైన బావ వందన కలలో విహరిస్తున్నట్లుగా ఉంది. పంట పొలాల తరువాత అడవి ప్రాంతం ప్రారంభమైంది. బండ్లదారికి ఇరుపక్కల దట్టంగా పెరిగిన అడవి చెట్లు. రామలింగేశ్వరుడి గుట్ట సమీపించేసరికి జాతర కోలాహలం ఓ పక్క, భక్తుల సందడి ఓ పక్క. గుట్ట కింద ఆగిన బైకులు, బళ్ళు, ట్రాక్టర్లు, జీపులు. మూటలు నెత్తిన పెట్టుకుని నడిచొస్తున్నారు కొందరు. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వస్తున్నారు వాళ్ళు. గుట్ట ఎక్కడానికి మెట్లున్నాయి. దాదాపు 300 దాకా ఉంటాయవి. గుట్ట కింద నిలబడి పైన రామలింగేశ్వరుడి గుడి చూస్తే కళ్ళు తిరిగినట్లవుతాయి. నందు బైక్ ఓ పక్కన చెట్టు కింద ఆపి
డిక్కీలోంచి కెమెరా బైనాకులర్ తీసుకుని మెట్లెక్కడం ప్రారంభించేసరికి కారు ఒకటి దూసుకొచ్చి మెట్ల దగ్గర ఆగింది. ఆ శబ్దానికి నందు తలతిప్పి చూసేసరికి మహతి కారు దిగుతూ కనిపించింది. వెనక నుండి రత్నం దిగింది. నిండుగా ఉన్న బ్యాగ్ ఒకటి పట్టుకుని మహతి గబగబా వచ్చి నందుని కలుసుకుంది. పక్కన నడుస్తున్న వందనను చూసి బంధువులా అని అడిగింది. మా మేనమామ కూతురు వందన. మహతి పెద్ద దొరసాని సులోచనమ్మ గారి మనవరాలు. పరస్పరం పరిచయాలు చేశాడు నందు. ఏం చదువుకున్నావు వందన అడిగింది మహతి. డిగ్రీ సెకండ్ ఇయర్ చెప్పింది వందన. కథ కొనసాగుతుంది.